ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. బాగున్నారా? దేవుని దయలో ఆయన కృపలో మీరందరూ వర్ధిల్లుతున్నారని విశ్వసిస్తున్నాను. ఈ శుభవేళ దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మొదటి వర్తమానం ఉదయకాలం గుంటూరులో లైవ్ ఇవ్వడం జరిగింది. అలాగే మధ్యాహ్నం పిడుగురాళ్ళలో కూడా లైవ్ ఇవ్వడం జరిగింది. ఈ సాయం సంధ్యావేళ ఈ ప్రాంతంలో సర్వశక్తివంతుడైన దేవుడు ఈ చక్కటి వాతావరణాన్ని అనుకూలించిన విధానాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. గడిచిన వారాలుగా గడిచిన దినాలుగా వర్ష సూచనతో భయంకరమైన వర్షాలు కురుస్తున్న వేళ పరిశుద్ధుడైన దేవుడు తన బాహువు చాపి ఈ రీతిగా కూడిక జరుగుటకు కృప చూపాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక కొద్ది నిమిషాలు ఉదయం నుంచి భయంకరమైన వర్షం కురుస్తుంది కనుక కొద్ది నిమిషాలు ఈ సాయంకాలపు వేళ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. దూరాన సమీపాన ఎందరైతే శబ్దాంతరం ద్వారా దేవుని మాటలు ఆలకిస్తున్నారో మీ అందరిని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో ఈ దినం దేవుని వాక్యం కష్టకాలమందు రక్షకుడు. ఈరోజు నా అంశం కష్టకాలమందు రక్షకుడు. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 8వ వాక్యంలో ఒక మాట ఉంటుంది, చూడండి. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీవెల పరదేశివై ఉన్నావు. ఎక్కడంట? మా దేశములో నీవెల పరదేశివై ఉన్నావు. ఏల రాత్రి వేళను బస చేయుటకును గుడారమును వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు. ఇక్కడ నేను మీకు తెలియజేస్తున్న మాట కష్టకాలమున స్నేహితుడు, కష్టకాలమున రక్షకుడు. 10వ వచనాన్ని కూడా ఒకసారి మీరు చూస్తే ఇక్కడ యెహోవా ఈ జనులతో నీవు మాట సెలవిచ్చుచున్నావు. ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుచుటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇక్కడ యిర్మీయా భక్తుడు తేటగా తెలియచేస్తున్న మాట, కష్టకాలమున రక్షించే రక్షకుడవై ఆశ్రయుడవై నువ్వు ఉన్నావు. మా కష్ట దినాలలో, మా దుర్దినాలలో మేము కన్నీరు విడిచిన వేళ నీవు మా మొరను ఆలకించి మాకు జవాబునిచ్చి మమ్మల్ని రక్షించిన గొప్ప దేవుడవు. మా పితరులు ఆ విధంగానే వారి కష్ట దినములలో మీ సన్నిధిన ప్రార్థన చేసినప్పుడు వారి మొరను విన్న దేవుడవు. అయితే ఈ దినములలో మేము ప్రార్థన చేయుచున్నాము గనుక మా మొరను మీరు ఆలకించండి, మా మొరను మీరు చెవియొగ్గండి, మా మొరకు మీరు ఉత్తరం ఇవ్వండి అని ప్రార్థన చేయుటకు ఏర్పాటు చేయబడిన ఈ ప్రార్థనా వీరుల సమావేశంలో నా ప్రభు తెలియజేస్తున్నాడు. ఉదయం నుంచి మీలో చాలా మంది మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. కొద్దిమందే వచ్చారు కనుక వచ్చిన మీరు ధన్యులు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు. దేశము కోసం, రాష్ట్రం కోసం, అధికారుల కొరకు, నాయకుల కొరకు, క్రైస్తవ సంఘాల యొక్క ఉజ్జీవం కొరకు, సువార్త పరిచర్యల కొరకు, సేవకుల కొరకు, సేవకుల కుటుంబముల కొరకు ఏర్పాటు చేయబడిన ఈ ప్రార్థనా వీరుల సమావేశం వచ్చిన మీరు ధన్యులు. ప్రభు సెలవిస్తున్నాడు. సుదీర్ఘ ప్రార్థన సమయం, అనేక అంశముల గూర్చి ప్రార్థించే మంచి తరుణం. వాక్యం సెలవిస్తుంది,
ఇక్కడ అంటున్నాడు కదా, ఇశ్రాయేలునకు ఆశ్రయుడా. ఆశ్రయించే వ్యక్తినే ఆశ్రయుడు అంటారు. ఆశ్రయించే వ్యక్తినే ఆశ్రయం అనుగ్రహించే వాడిని ఆశ్రయుడు అంటాడు. ఆశ్రయించే స్థలాన్నే ఆశ్రయపురం అంటాం. ఇశ్రాయేలునకు ఆశ్రయుడు, కష్టకాలమున రక్షించే దేవుడు నేను ఆరాధిస్తున్న ప్రభువు. దేశములో మహారక్షణ కలుగు చేయువాడు ఆయనే. దేశము సుభిక్షంగా ఉండాలన్నా, దేశము ఆశీర్వాదకరంగా మారాలన్నా, దేశము దీవెనకరంగా మారాలన్నా, ప్రతి పని వాటి వాటి కాలముల చొప్పున జరగాలన్నా దేవుని ఆజ్ఞ లేనిదే, దేవుని కృప లేనిదే ఏది జరగదు. ఆనాడు ఇశ్రాయేలులను పాలు తేనెలు ప్రవహించు దేశానికి, కనాను దేశానికి నడిపించే క్రమములో వారు అనుకుంటున్నారు కదా, ఇదిగో ఐగుప్తు దేశంలో మేము బానిస సంఖ్యలో ఉన్నాము, బానిసల వలె బ్రతికాము. కష్టకాలమున రక్షించగలిగిన ఆ దేవుడు మమ్మల్ని రక్షించి కనాను దేశానికి నడిపించుటకు పూనుకున్నాడు. తన కుమారుడు ద్వారా మోషేతో మాట్లాడుతున్నాడు, నీవు నడుము కట్టుకో, నా ప్రజలను నడిపించుటకు నిన్నెన్నుకోబోతున్నాను. ఈ ప్రార్థనా వీరుల సమావేశంలో ప్రభు సెలవిస్తున్నాడు, కష్టకాలమున మిమ్మల్ని రక్షించుటకు నేను యోగ్యత కలిగిన వాడిని. కష్టకాలమున మిమ్మల్ని రక్షించుటకు నేను తలంచి ఉన్నవాడిని, మనసు తట్టిన వాడిని. గడిచిన దినం 3 ప్రాంతాల్లో ఎలా ప్రభువా ప్రార్థన, ప్రతికూల పరిస్థితులు, వాతావరణం అనుకూలంగా లేదు. ప్రభు సెలవిస్తున్నాడు, కష్టకాలమున రక్షించేవాడిని. అన్ని ఉన్నప్పుడు అందరూ వస్తారు, అన్ని ఉన్నప్పుడు అందరూ చారదీస్తారు, అన్ని ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తారు. ఏమీ లేని సమయంలో నిజమైన బంధం బయటపడుతుంది. నీ దగ్గర డబ్బు ఉందా, అందరు నీ దగ్గరకు వస్తారు. నీ దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నాయా, అందరూ బెల్లం చుట్టూ ఈగలు ఎలాగైతే వాగుతాయో, బెల్లం చుట్టూ ఈగలు ఎలాగైతే చేరతాయో, నీ దగ్గర అన్ని ఉన్నప్పుడు అందరూ వస్తారు. ఏమీ లేనప్పుడు అందరు నిన్ను విడిచి వెళ్ళిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము సెలవిస్తుంది, సర్వాధికారియకు దేవుడు సెలవిస్తున్నాడు, కష్టకాలమున నిన్ను ఆదుకోవడానికి నేను వచ్చాను, నిన్ను ఆదుకోవడానికే వచ్చాను. బాధ పెట్టుటకు కాదు, దుఃఖపరుచుటకు కాదు, కన్నీటికి గురి చేయుటకు కాదు, నీ కన్నీళ్లు తుడవటానికి వచ్చాను, నీ అంగలార్పును నాట్యంగా మార్చడానికి వచ్చాను. నీవు దీవెనకరంగా ఉండాలని, నీవు దీవించబడిన స్థితిలో మార్చబడాలని ఇదిగో నీ చెంతకు చేరాను. కష్టకాలమున ఆశ్రయించేవాడిని నేను, త్రోసివేసే దేవుణ్ణి కాను, దుఃఖపరిచేవాడిని కాను, కన్నీళ్లకు గురి చేసేవాడిని కాను. నీ కష్టాలు నా సన్నిధిలో నువ్వు ప్రార్థనాపూర్వకంగా నాకు తెలియపరిస్తే వాటి నుండి నిన్ను విడిపిస్తాను. చాలా చక్కని మాటలు ఇక్కడ ఈ అధ్యాయమంతా చదివితే చాలా విషయాలు మనకు అర్థమవుతుంది. 7వ వచనం నుండి చదువుతాను, సుదీర్ఘంగా మీకు వివరిస్తాను నేను. చూడండి, పరిశుద్ధ గ్రంథములో యిర్మీయా గ్రంథం 14వ అధ్యాయం 7వ వాక్యం, మొదటి వచనాలు ఒకసారి చూద్దాం. మొదటి వచనం చూడండి. కరువు కాలమున జరిగిన దాని గూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. కరువు కాలమున, కష్టకాలమున, ఈ దుర్దినాల్లో, చివరి దినాలలో, ఈ యొక్క రాకడ దినాలలో ఆనాడుకు యిర్మీయాకు బయలుపరిచిన అవే మాటలు లేఖన గ్రంథమును బట్టి ఈనాడు నీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే
ఏదో దేవుడు నీకు చెప్పాలని, నీకు బయలుపరచాలని, నీ జీవితంలో ఏదో మేలు చేయాలని ఆయన తలంచి ఉన్నాడు. ఇక్కడ చూడండి, ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, యూదా దుఃఖించుచున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి, జనులు విచారగ్రస్తులై నేలను వంగుతున్నారు. ఈనాడు చాలా మంది జీవితాల్లో సంతోషం లేదు, ఆనందం లేదు, దుఃఖముకులై వేదనకు గురి అయిపోయి, బాధకు గురి అయిపోయి కన్నీళ్లే అంగలార్పులుగా మార్చబడుతున్నాయి. కన్నీటి శోక సంద్రములో విలవిలలాడుతున్నారు. ఎవరిని పలకరించినా చెప్పే మాట ఏంటంటే చాలా కష్టాలున్నాయి, చాలా బాధలున్నాయి, చాలా సమస్యలున్నాయి. ఎవరిని పలకరించినా మిగిలేవా? ఉన్నాయి. కానీ నా ప్రభు సెలవిస్తున్నాడు, ఈ ప్రార్థనా వీరుల సమావేశంలో నేను మీ దుఃఖ దినములను నాట్యంగా మార్చబోతున్నాను. మీ దుఃఖ దినములను నాట్యంగా మార్చబోతున్నాను. యూదా దుఃఖించుచున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి, జనులు విచారగ్రస్తులై నేల కొంగుతున్నారు. యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది. వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుచున్నారు. వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరకట్లేదంట. శోధన దినాలువి, శ్రమ దినాలువి, కరువు దినాలు. ఎందుకు వచ్చిందండి కరువు? దేవుని మాట వినవలసిన మానవుడు, నరుడు దేవుని మాటను వినకుండా తన స్వశక్తి మీద ఆధారపడి, సొంత ఆలోచనల మీద ఆధారపడినప్పుడు కలిగే పరిస్థితులు ఇవి. దేవునికి లోబడవలసిన వాడు, దేవునికి భయపడవలసిన వాడు, దేవుని సన్నిధిలో కనిపెట్టవలసిన వాడు కనిపెట్టకుండా విధి విరుద్ధంగా చేసేటప్పుడు జరిగే పరిస్థితులు ఇవి. విధి విరుద్ధంగా చేస్తున్నాం, విధి విరుద్ధంగా సృష్టి ధర్మాన్ని వీడి సృష్టిని సృష్టించిన దేవునికి భయపడకుండా ఎవరికి వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న తరుణములో కరువు సంభవిస్తుంది. చెరువుల యొద్దకు వెళ్ళిన నీళ్లు దొరకట్లా, తినటానికి కూడు దొరకట్లా. వట్టి కుండలు తీసుకొని వారు మరలా వస్తారు. దేనికో తెలుసా? విధి విరుద్ధంగా చేస్తున్నాం. ఎక్కడ చూసినా ఒక్క చుక్క నీరు కూడా దొరకని పరిస్థితి. కరోనా లాంటి పరిస్థితులను గమనించండి. ఆక్సిజన్ కోసం ఎంతగా పరితపించారో ఆ సేపటి వరకు మన కళ్ళ ముందు కనబడిన వారు ఆ తర్వాత ఏదో ఒక ఇప్పటి వరకు ఉన్నాడు, ఇప్పుడే ఇట్లాగైంది. ఎందుకు ఆ స్థితి కలిగింది? ఎందుకు ఆ పరిస్థితి కలిగింది? అప్పటి వరకు మన కళ్ళ ముందు కనిపించిన వారు ఆ తర్వాత ఫ్రేమ్లోనో బ్యానర్స్లోనో వర్ధంతనో చనిపోయాడనో వార్తలు వింటున్నామే. ఏ పాటిది నీ జీవితం? ప్రార్థించవలసిన భారం ఉంది కదా, దేశము కోసం, దేశ యోగక్షేమాల కోసం. క్రైస్తవుడు ప్రార్థన చేయకపోతే, క్రైస్తవుడు దేవునికి లోబడకపోతే విధి విరుద్ధంగా జరుగుతుంది పనులు. ఆలోచించేయండి. లోబడవలసిన క్రైస్తవుడు, లోబడవలసిన దేవుని కుమారుడు లోబడనందున కలిగే పరిణామాలు. చూడండి, దేశములో వర్షము కురవక, దేశములో దాని పై వచనం చూడండి, వట్టి కుండలు తీసుకొని వారు మరలా వచ్చుచున్నారు. సిగ్గును అవమానము నొందిన వారై తమ తలలను
కప్పుకుంటున్నారంట. కప్పుకుంటున్నారు. దేశములో వర్షము కురవకపోయినందున నేల చీలిపోయింది. దేశము సుభిక్షంగా ఉండాలంటే, నీవు నివసిస్తున్న ప్రాంతం సుభిక్షంగా ఉండాలంటే క్రైస్తవుడవైన నీవు కనిపెట్టి ప్రార్థన చేయాలి. మన ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. కరువు కలగాలన్నా నీ వల్లే, క్షేమము దయచేయబడాలన్నా నీ వల్లే, సంపద సుస్థిరమైన సంపద కలగాలన్నా నీ వల్లే కలుగుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే నీ దేశము సుభిక్షంగా ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ దేశము వర్షము లేక చీలిపోతుంది. భూమి నేల చీలిపోతుంది, కరువు సంభవిస్తుంది. ఈ ప్రార్థనా వీరుల సమావేశానికి కూడి వచ్చిన మీ అందరితో ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని సంగమా, ఆలోచించే ఎన్ని గంటలు ఒక్క గడి అయిన దేశం కోసం ప్రార్థన చేసే ఓ మంచి అలవాటు కలిగి ఉన్నావా? ఒక్క గడి అయినా. సేద్యము చేయువారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు. సేద్యము, భూమిని సేద్యపరచవలసిన రైతు భూమిని సేద్యపరచక వారి తలలు కప్పుకుంటున్నారు. లేళ్లు పొలములో ఈయన గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నది. అడవి గాడిదలు చెట్లు లేని మెట్టల మీద నిలవబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి. మేత ఏమీ లేనందున వారి కన్నులు క్షీణించిపోయాయి. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా యేసుకే, నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతము చేయాలన్నదే నా ఆశ. భారతదేశం యేసుకు సొంతం అవ్వాలి. ఈనాడు మతోన్మాద శక్తి పెరిగిందంటే నీలో ప్రార్థన తగ్గింది, నీలో ప్రార్థన తగ్గింది. ఒక్క తోమ భారతదేశానికి వచ్చి సువార్తను వెదజల్లి మనల్ని ప్రభావితం చేసినప్పుడు మనమందరం ఒక్కొక్క తోమ ఎందుకు అవ్వకూడదు? మనమందరం ఒక్కొక్క పేతురు వలె ఎందుకు మారకూడదు? ఒక్కొక్క పౌలు వలె ఎందుకు నిలబడకూడదు? వైరాగ్యము కలిగి ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు దేశము మార్చబడుతుంది కదా. ఒక్కడే 1000 అనే సంఖ్య కూడా ఒక్క నెంబర్తోనే ప్రారంభించబడుతుంది. ఒక్కడు వేల కొలది అగును, వేల కొలది ప్రజలు ఒక్కడితో ప్రారంభింపబడును. తోమా లాంటి ఒక్క భక్తుడు భారతదేశానికి సువార్తను పెకిలించినప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వు ప్రార్థన చేస్తే ఏకధాటిగా క్రైస్తవ సంఘాలన్నీ, క్రైస్తవ సమాజం అంతా ఏకధాటిగా ప్రార్థన చేస్తే దేశము సుభిక్షంగా మారుతుంది. మనం ప్రార్థన చేయకపోవటం వల్లనే మన నిర్లక్ష్య ధోరణి వలన కరువు సంభవిస్తుంది. పిల్లరా, యెహోవా అక్కడ చూడండి తిరుగుబాటును వాడు చూడండి ఏం చేస్తున్నారు. 7వ వచనం, యెహోవా మా బాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపము చేసితిమి. ఏంటంట? విరోధముగా పాపం చేసితిమి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. నీకు ఆయాసకరమైన పని చేశానేమో, నీకు విరోధముగా పాపము చేశానేమో, నా శిక్షను తగ్గించి తొలగించి
నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇవ్వండి, నిన్ను గణపరిచే భాగ్యాన్ని ఇవ్వండి, నిన్ను కీర్తించే కృపనివ్వమని వేడుకోవాలి కదా. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి, నీ నామమును బట్టి నీవే కార్యమును జరిగించువాడవు, కార్యసిద్ధి కలుగు చేయు నీ వైపే మేము కన్నులెత్తి చూస్తున్నాం. మా దేశము మార్చబడాలని నీ సన్నిధిలో కనిపెడుతున్నాం. నీ నామమును బట్టి నీవు ఈ కార్యమును చేస్తావని నీ కొరకు కనిపెడుతున్నావు. మా స్థితులను మార్చవా, మా పరిస్థితిని మార్చవా, మా దేశాన్ని రక్షించు, మా దేశ ప్రజలను రక్షించు. ఇదే భారతదేశంలో నార్త్ ఇండియాలో సేవ లేదు. మరి నీకు భారం లేదా? నీకు బాధ్యత లేదా? ఆలోచించే. ఇశ్రాయేలులకు ఆశ్రయుడవును, కష్టకాలమున వారికి రక్షకుడవు, కష్టకాలమున మాకు రక్షకుడవు, రక్షించేవాడవు. రక్షించేవాడిని రక్షకుడు అంటాడు, వైద్యం చేసేవాడిని డాక్టర్ అంటాడు, చదువు చెప్పేవాడిని టీచర్ అంటాం, బోధ చేస్తున్నాం బోధకుడు. వారి వారి వృత్తిని బట్టి కదా అంటాము, కానీ నీవు రక్షించే దేవుడవయ్యా, నువ్వు కాపాడే దేవుడవు. మన దేవుడు ఆశ్రయుడు, ఆయన కష్టకాలములో రక్షించేవాడు. కింద చూడండి, భ్రమసియున్న వాని వలె రక్షింపలేని సూర్యుని వలెను నీవెలా ఉన్నావు? యెహోవా, నీవు మా మధ్య ఉన్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మను విడిచి వెళ్ళకు. నీ పేరు పెట్టబడిన వారము, మమ్మను విడవకు, మా చేయి విడవకు. ప్రార్థన చేస్తున్నావా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇప్పుడు అయిపోయిన తర్వాత గొలుసు ప్రార్థన, మీరందరూ ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని యూనిటీగా ప్రార్థన చేయాలి. నీ పేరు పెట్టబడిన వారము, మా మధ్య నువ్వు ఉన్నావు, కానీ ఉన్న నిన్ను మేము పట్టించుకోవట్లేదు. ఎక్కడో లేడు దేవుడు, నీలో ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. కొండల్లో గుట్టుల్లో ఉండేవాడు కాదు ఆయన, నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉంటారు చాలా మంది, ఎక్కడున్నాడు 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 ఎక్కడున్నాడు? నీలో, నీతో ఉన్నాడు. ఆదరించగలిగిన ఆశ్రయుడు, చేరదీయగలిగిన సమర్థుడు, శక్తినివ్వగలిగిన పరిశుద్ధుడు. ఈ జనులతో నేను మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుతున్నారు. అసలు పని ఉండదు, పాట ఉండదు, ఎందుకు తిరుగుతూ ఉంటాము? ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ తిరుగుతూనే ఉంటాం. క్రైస్తవులు కూడా చూడండి, మీరు కూడా ఇది చేయాలా, అది చేయాలా, ఇంకొకటి చేయాలా, ఇంకొకటి చేయాలా, ఓరక తిరుగుతూ ఉంటారు. కూర్చొని ప్రార్థన చేయి, నీవేం చేయాలో దేవుడు నీకు బయలుపరుస్తాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను దర్శిస్తాడు. ఆయన రూపంలో చెక్కబడ్డావు, ఆయన రూపంలో చేయబడ్డావు. కుమ్మరి వాడు కుండను తయారు చేసి తన చేతులతో తాను ఆ కుండను పగలగొట్టుకుంటాడా? లేదు కదా. నేను ఆరాధిస్తున్న దేవుడు నీవు క్షేమంగా ఉండాలని, సుభిక్షంగా ఉండాలని ఎదురు చూస్తున్నాడండి.
ఆయన పరిశుద్ధుడు. నేను తప్పు చేశాను ప్రభు అని ఓ చిన్న కన్నీటి బొట్టును కార్చగలిగితే ఆ కన్నీటి బొట్టును చూసి కరిగిపోయేవాడండి, కరిగిపోయేవాడు. ఆయన ప్రేమ వర్ణించలేనిది, ఆయన జాలి వివరించలేనిది. ఎందుకు ఆయన్ని దుఃఖ పెడుతున్నావు? ఎందుకు ఆయన్ని బాధ పెడుతున్నావు? ఎందుకు ఆయన్ని కన్నీటికి గురి చేస్తున్నావు? కష్టకాలమున ఆశ్రయించు ఆశ్రయుడు, కష్టకాలమున రక్షించే రక్షకుడు ఆయన. ఆయన రక్షించకపోతే నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? ఆయన రక్షించకపోతే నీ స్థితి ఏమవుతుందో తెలుసా? ఆలోచించి. యెహోవా నాతో ఇట్లా, నేను వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. మనం వ్యతిరేకంగా నడిచినప్పుడు దేవుడు మన మొర వినడు. ఉపవాసం ఉన్నా వ్యర్థమే. మన మొరను వినడు. ఎందుకు వినాలి? వినడు. వారి పాపములను బట్టి వారిని శిక్షించును. అక్రమం అనేది వారిలో నరనరాల్లో దాగి ఉంది. ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయనప్పుడు ఆ ప్రార్థన నేను వినను. నువ్వు తప్పు చేసుకుంటూ పోయి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఎట్టా వింటాడు దేవుడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు నీలో పాపపు క్రియలు చెలరేగుతూ నువ్వు ప్రార్థన చేస్తే ఎట్టా వింటాడు నీ దేవుడు? మారాలి. మార్పు రానప్పుడు భక్తి చేయడం దేనికి? మార్పు రానప్పుడు నేను దేవుని బిడ్డను అని చెప్పటం దేనికి? ఎవరిని మెప్పించడానికి భక్తి చేస్తున్నావు? ఎవరి మన్ననలు పొందాలని భక్తి చేస్తున్నావు? ఆలోచించే. ఎవరిని ఘనపరచాలని నీ భక్తి? వారు దహన బలి అయినను నైవేద్యములు అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలనైనను క్షామము వలనైనను తెగులు వలనైనను వారిని నాశనం చేస్తాను. విధి విరుద్ధంగా నడిచినప్పుడు దేవుడు ఎలా నిన్ను దీవిస్తాడు? విధి విరుద్ధంగా దేశం ఉన్నప్పుడు దేవుడు దేశాన్ని ఎలా సంరక్షిస్తాడు? విధి విరుద్ధంగా కాకుండా సృష్టి ధర్మం, దేశం సుభిక్షంగా ఉండాలన్నా, నీ కుటుంబం సుభిక్షంగా ఉండాలన్నా, నీవు ప్రశాంతంగా బ్రతకాలన్నా, నీ జీవితం కట్టబడాలన్నా నీవు దేవునికి లోబడాలండి, ఆయనకు భయపడాలి. చూడండి లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వాక్యాన్ని ఒకసారి చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయం కష్టకాలమున ఆయన నిన్ను రక్షించాలని ఎదురు చూస్తున్నాడు. కష్టకాలమందు గుండె జారిపోయిన 40వ వచనం, మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన ఎద్దుకొచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరు నన్ను విడిచినందున నీకు చింత లేదా? ఎవరికండి చింత? ఎవడు పెట్టుకోమన్నాడు? మార్త చేసే పని విలువైనదే కాదను, కానీ ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి అనేది ఆమెకు అక్కడ అర్థం కాలేదు.
కొన్నిసార్లు వ్యాపారం ప్రారంభిస్తాం, లాభం గోగులోకి వస్తుంది, పరిగెత్తుకుంటూ ప్రార్థనా మందిరానికి వచ్చి, అన్న ప్రార్థన చేయండి, వ్యాపారంలో నష్టపోయాను. ఎందుకు వచ్చింది నష్టం? ప్రారంభించేటప్పుడు రాడు, ప్రారంభిస్తున్నానన్న ప్రార్థన చేయండి, దైవ చిత్తం ఏంటి ఏదైనా దేవుడు తెలియపరుస్తాడేమో. ప్రారంభించేటప్పుడు ఎప్పటికీ రాము. లాభం గోగలోకి వచ్చిన తర్వాత అన్నా ప్రార్థన చేయండి, నష్టం వస్తుంది అని అడుగుతాం. మీరు ఏ పని ప్రారంభించినను ప్రార్థించుడి అంటుంది కదా బైబిల్. అన్యుల వలె మనము ఉండకూడదనే కదా ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయనను వెంబడించి ఏం నేర్చుకుంటున్నాము? విస్తారమైన పనులు పెట్టుకుంది, దేనికి ఉపయోగం లేని పని. యేసు ప్రభు వచ్చి ఆడ కూర్చొని ఉంటే, మరి ఆయన మాటలు వింటూ ఉంటే, నాకు సహాయం చేయమని నా సహోదరికి నువ్వు చెప్పవా? నీకు చింత లేదా? ఆమె ఏదో మంచి పని చేస్తున్నట్టు విస్తారమైన పనులు పెట్టుకుంటారు, ప్రార్థన మాత్రం చెయ్యం. పట్టుమని 10 నిమిషాలు దేవునితో పెరుగులాడే పని పరిస్థితి ఈనాడు చాలా మంది కుటుంబాల్లో లేదు. అందుకే కష్టాలు. ఈనాడు ఎన్ని కుటుంబాలలో కుటుంబ ప్రార్థన ఇంకా నడుస్తుంది. పట్టుమని 10 నిమిషాలు కూడా కనిపెట్టి ప్రార్థన చేయని దుర్దశల్లో ఉన్నాం, దుర్నీతితో ఉన్నాం. సిగ్గుచేటు. ఈ సినిమాలని, ఆ సీరియల్ అని, ఆ కమెడియన్, ఆ కామెడీ పాటలని, ఆ జబర్దస్త్ షోలని, వీటితో నీ ఇంటిలో దేవుని ఆశీర్వాదానికి బదులు శాపాన్ని పొందుకుంటున్నావు కదా. రోజు నేను ఒక ఇంటికి వెళ్ళేసరికి అందరూ కూర్చొని సినిమా చూస్తున్నారు. నన్ను చూసిన వెంటనే వాక్యం పెట్టారు. ఎవరిని మెప్పించడానికి నీ భక్తి, ఎవరి మన్ననలు పొందడానికి నీ భక్తి. అయిపోయి అంటారు, ఛానల్ మారుస్తున్నావు, మీరు వచ్చారన్నా అంటుంది. మనుషుల మెప్పు కొరక నువ్వు చేస్తున్న భక్తి, మనుషుల మన్ననల కొరక, దేవుణ్ణి మహిమపరచడానిక. ఎంతవరకు చాటుగా పాపం చేస్తావు? ఎన్ని రోజులను చాటుగా దేవునికి దూరంగా ఉంటావు? ఎలా నిన్ను దేవుడు దీవించాలి, ఎలా దేవుడు నిన్ను మెచ్చుకోవాలి? ఏమంటుంది? విస్తారమైన పనులు పెట్టుకుంది. యేసు ప్రభు ఇంటికి వస్తే ఆయన దగ్గర కూర్చొనేదని చెప్తాడేమోనని వినాలి, కానీ విస్తారమైన పనులు పెట్టుకోవటం వలన ఆయన వచ్చిన పని ఏంటి? ఎవరి ఇంటికి వెళ్లకుండా నీ ఇంటికి వచ్చాడంటే నువ్వెంత పుణ్యం చేసుకున్నావు, మన భాషలో చెప్పాలంటే ఎంత అదృష్టవంతురాలివి. ఆ విషయాన్ని మరచి నాకు సహాయం చేయమని నా సహోదరితో చెప్పకపోగా నీకు చింత లేదా? ప్రభు అంటాడు, చూడండి అక్కడ, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనేను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి ఉన్నావు. ఈ పని ప్రారంభిస్తావు, అది సగంలో వదిలిపెడతావు. ఇంకో పని ప్రారంభిస్తావు, దాన్ని సగంలో వదిలిపెడతావు. ఇంకో పని అన్ని ఒకేసారి ప్రారంభించి ఆ విచారములో ఉంటావు. ఎవరు ప్రారంభించమన్నాడు? ఎవరు విచారించమన్నాడు? ఎవరు దుఃఖపడమన్నారు? ఎవరు కష్టాలు కొని తెచ్చుకోమన్నారు? ఎవరు బాధల్లో ఏడవమన్నారు? అంటూనే అంటాడు, అవసరమైనది ఒక్కటే,
ఏంటో తెలుసా? ఈ చివరి దినాల్లో అవసరమైనది ఒక్కటి. ఈ దుర్దినాల్లో అవసరమైనది ఒక్కటే, దేవుని సన్నిధిని, దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయటమే. ఒక్క పనే, అవసరమైంది ఒక్కటే, నా మాటలు వినటమే నీకు శ్రేష్టము. అవసరమైంది ఒక్కటే. అవసరం అది. ఆలోచన చేయండి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూర్చొని కుటుంబం కొరకు, భవిష్యత్తు కొరకు ప్రార్థన చేసే ఓ మంచి తరుణం ఉందా నీ కుటుంబంలో? ఆ మంచి వాతావరణం ఉందా? బిడ్డలుంటే బిడ్డలు కూడా కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసే మంచి వాతావరణంలో నువ్వు పెంచబడుతున్నావా? నువ్వే పెరగనప్పుడు నీ పిల్లల్ని ఎట్లా పెంచుతావు? నీవే ప్రార్థన చేయనప్పుడు నీ బిడ్డలను ఎట్లా పెంచుతావు? నిన్ను నువ్వు క్రాఫ్ట్ చేసుకోవాలి కదా. ఒకరి గురించి నీకు అనవసరం. వీళ్ళు ఎట్లాగున్నారు, వాళ్ళు ఎట్లాగున్నారు, నీవెట్లాగున్నావు? వీళ్ళను చూసి వాళ్ళను చూసి మొరుగుతూ రేపు పరలోకానికి వెళ్ళగలవా? మార్కు సువార్త 4:38 కూడా చూడండి ఒకసారి, అర్థమవుతుంది మీకు అక్కడ. మార్కు సువార్త 4:38 అమరమున అన్న మాటలు అక్కడ ఉంటే 4:38. ఆయన దోనె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించుచున్నాము, నీకు చింత లేదా? విధి విరుద్ధంగా ఎవడు నడవమన్నాడు? అమరమున అంటే క్రింద భాగములో ఉన్నారు అని అర్థం. కష్టాలు ఎందుకు వచ్చాయి? బాధలు ఎందుకు కలిగాయి? ఎందుకు నువ్వు కన్నీటికి గురవుతున్నావు? మరలా పైపెచ్చు దేవుడి దగ్గర, నీకు చింత లేదా? నీకు బాధ లేదా? చేయాల్సిందంతా చేస్తావు, మళ్ళీ వచ్చి ఆయన అంటావు, నన్ను అట్లా చేస్తున్నావు, నీకు బాధ లేదా ప్రభువా? ఎందుకు నా జీవితంలో ఈ కీడు, ఎందుకు నా జీవితంలో ఈ కష్టాలు అని ఆయన దగ్గరకు వస్తావు. పూర్తి ప్రసంగం ఇంచుమించు నేను 7 చోట్లకి వెళ్ళి చెప్పిన 7 గంటల ప్రసంగం ఉంది. కష్టకాలమున రక్షించు రక్షకుడు. ఆలోచన చేయండి. కష్టకాలములో మనము ఏం చేయాలి అనే ఒక్క మాట, 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. కష్టకాలంలో మనం ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథము 107వ కీర్తన 6వ వాక్యం. 107వ కీర్తన 6వ వాక్యం. 107వ కీర్తన 6వ వాక్యాన్ని తీయండి. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఎవరినంట? కష్టకాలమున యెహోవాకు మొరపెట్టిరి. తర్వాత ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఎప్పుడు? కష్టకాలమున వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన వారి మొరను విని వారి ఆపద నుండి వారిని విడిపించాడు. నిన్ను విడిపించాడు, విడిపిస్తాడు. పదమూడవ వచనం కూడా చూడండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, వారి ఆపదలలో నుండి ఆయన వారిని విడిపిస్తాడు. కష్టకాలంలో ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే విడిపిస్తాడు. 19వ వచనం కూడా చూడండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి. ఎక్కడ చూసినా ఇదే పదం ఉంటుంది. 102వ కీర్తనలో కూడా ఇదే ఉంటుంది. అంటే కష్టకాలమున ప్రార్థన చేస్తే దేవుడు విడిపిస్తాడు. క్లియర్? ప్రశ్న సమాధానం 2 క్లియర్ అయిపోయాయి. కష్టకాలమున ప్రార్థన చేస్తే దేవుడు విడిపిస్తాడు. మనుషులెవ్వరు విడిపించరు. మనుషులెవ్వరు నిన్ను ఆ పరిస్థితి నుండి బయటపడేరు.
కారణం ఏంటో తెలుసా? వారు నీ వంటి వారే కదా. నరాలు ఉన్న నరుడు నిన్ను విడిపించలేడు. వాడు నరుడు. నీకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నట్టు వాడికి అట్లాగే ఉంటాయి. విడిపించగలిగిన సమర్థుడు ఎవరో తెలుసా? నేను ఆరాధిస్తున్న నా ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. కష్టకాలములో మార్త దేవునిని దూషించింది. 4 రోజుల ముందు వస్తే నా తమ్ముడు బ్రతికేవాడు ప్రభువా, ఇప్పుడొచ్చి ఏం ప్రయోజనం అన్నది. కష్టకాలమున దూషించింది. ఈరోజు చాలా మంది కష్టకాలములో దేవుని దూషిస్తున్నారు, దేవుని బాధ పెడుతున్నారు, దేవుని దుఃఖ పెడుతున్నారు. మరియ మాత్రం తనకు కష్టకాలం సంభవించిన దేవుని పాదాల మీద పడి ఏడుస్తుంది. అయ్యో ప్రభువా, నీకెన్ని పనులుంటాయి. మీకేదైనా కష్టాలు వచ్చినప్పుడు మేము మీ ఇళ్ళకి రాలేదనుకోండి, ప్రార్థన చేయలేదనుకోండి, ఇక వచ్చే వారం నుండి మందిరానికి రావడమే మానేశారు చాలా మంది. మా కష్టాల్లో పాస్టర్ గారు కూడా మమ్మల్ని పలకరించాల. ఇది మార్తా స్వభావం. మరి అంటది, నీకు ఎన్ని పనులుంటాయి ప్రభువా. ఆయన పాదాల మీద పడి ఏడుస్తుంది. కష్టకాలములో ఇస్సాకు దేవుని మీద ఆధారపడ్డాడు. తండ్రి కాలములో కలిగిన కరువును, కలిగిన పరిస్థితిని తన కాలములో దేవుడు ఫలింపచేశాడంట. నయోమి మాత్రము దేవునిని దూషించి పొరుగు ప్రాంతానికి వెళ్ళిపోయింది కష్టాలు వచ్చాయని. ఎన్ని రోజులని ఇక్కడ కష్టం వస్తే ఇంకో ఊరు, ఇంకో ఆడ కష్టం వస్తే ఇంకో ఊరు వెళ్ళిపోతాం. కష్టకాలమున నిలబడిన చోటే జీవ జలపు ఊటలను పెకలించగలిగిన సమర్థుడు, శక్తి గలవాడు నేను ఆరాధిస్తున్న యేసు. నువ్వు ప్రార్థన చేస్తే పిరికితనం. కష్టకాలమున ప్రార్థన చేయం. జ్వరం వచ్చిందనుకోండి దుప్పుడు కప్పుకొని పడుకుంటాం, కానీ ప్రార్థన ఏంటంటే నాకు అస్సలు బాగాలేదన్నా. డాక్టర్ని సంప్రదించడానికి ఓపిక ఉంటుంది, కానీ మోకాళ్ళేసి ప్రార్థన చేయడానికి ఓపిక రాదు చాలా మందికి. డాక్టర్ని సంప్రదించడానికి ఓపిక ఉంటుంది, వీళ్లతో వాళ్ళతో ముచ్చట్లు పెట్టడానికి ఓపిక ఉంటుంది, కానీ బాగోలేనప్పుడు ప్రార్థన చేయడానికి ఓపిక రాదు. ఎవరైనా పలకరించడానికి వచ్చారనుకోండి, వాళ్ళతో కూర్చొని కానీ పడుకొనైనా మాట్లాడడానికి ఓపిక వస్తుంది. అదే కూర్చొని అదే పడుకొని ప్రార్థన చేయొచ్చు కదా. కష్టకాలము, కరువు కాలాలు వస్తాయి, కానీ మనం దేవునిపై ఆధారపడాలి. ఇంకొక మాట చెప్తాను. 94వ కీర్తన 13వ వాక్యం. భక్తిహీనులకు గుంట త్రవ్వబడి వరకు నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేస్తాను. నీ సరిహద్దులలో విశాలతను కలుగ చేస్తాడు, నీ సరిహద్దులలో నెమ్మది కలుగ చేస్తాడు. కష్టకాలమున నెమ్మది కలుగ చేసే దేవుడు. దేశ సరిహద్దులలో ప్రశాంతమైన వాతావరణాన్ని నా దేవుడు కలిగించబోతున్నాడు. ఆదికాండపు అధ్యాయం 42వ వాక్యాన్ని చూడండి. లాబాను యాకోబు మధ్య జరిగిన సంఘటన చెప్తాడు అక్కడ. ఆదికాండం ఇది చెప్పి నేను ముగిస్తాను. కష్ట దినాలన్నీ పోగొడతాడంట. మూడవది ఏమంటాడో తెలుసా? నెమ్మది కలుగు చేస్తాను, నెమ్మదిస్తాను. 32 ఆదికాండం, జెనసిస్ చాప్టర్ 32:42 వాడు. ఆదికాండం 32
31వ అధ్యాయం 42వ వాక్యం చూడండి. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేయుదువు. దేవుడు నా ప్రయాసను, నా చేతుల కష్టమును చూసి పోయిన రాత్రి నిన్ను గర్దించనని లాబానుతో చెప్పెను అంటాడు. మామా, నీకు నాకు మధ్యవర్తి నా దేవుడు. కీడు చేయాలనుకుంటున్నావా? నా దేవుడు చూస్తున్నాడు. నేను చేయాలనుకుంటున్నావా? నా దేవుడు చూస్తున్నాడు. నా దేవుడు చూస్తున్నాడు. 37 నుంచి చూడండి. నీవు నా సమస్త సామాగ్రిని తరచి చూసిన తరువాత నీ ఇంటి వస్తువులలో ఏది దొరికెను నా వారి ఎదుట నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టమన్నాను. వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు. ఈ 20 ఏళ్ళు నేను నీ యొద్ద ఉంటిని, నీ గొర్రెలను మేకలను ఈచుకొని పోలేదు, నీ మందను పొట్టేళ్లను నేను తినలేదు. దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుని కదా. పగటి యందు దొంగలింపబడిన దానిని నేను రాత్రి యందు బడిన దానిని నేను నా యొద్ద పుచ్చుకొంటిని. నేను ఇలాగుంటిని, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 సంవత్సరములు ఉంటిని. నీ 2 కుమార్తెల నిమిత్తం 14 సంవత్సరాలు, నీ మంద నిమిత్తం 6 ఏండ్లు నేను కొలువు చేశాను. అయినను నీవు నా జీతమును 10 మార్లు మార్చావు. 10 మార్లు మార్చావు. 10 మార్లు మార్చావు. నువ్వు 10 మార్లు మార్చినా నా దేవుడు నన్ను మాత్రము విడిచిపెట్టలేదు. అందుకే పై వచనాల్లో అంటాడు అదే మాట, నీకును నాకును మన ఉభయుల మధ్య నా దేవుడు ఉన్నాడు. నా దేవుడు నా కష్ట దినాన్ని చూశాడు. కష్టకాలమందు నాకు ఉత్తరమించు నా దేవునితో నేను విన్నాను. నా శ్రమ దినమందు నాకు తోడై ఉన్నాడు. ఆయన తోడై ఉన్నాడు. నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నా నా దేవుడు నా కష్టాన్ని చూస్తాడు. మావా, మోసం చేయలేవు. నోహావు అని పేరుకు అర్థం నెమ్మది. నెమ్మది. నోహావు దినములలో జలప్రళయము చేత ప్రజలు ఉక్కిరి బిక్కిరైనప్పుడు దేవుడు నెమ్మది కలుగు చేశాడు. నెమ్మది. నోహావు అను పేరుకు అర్థం నెమ్మది. పిల్లరన్న మాటలు ముగిస్తున్నాను. కష్టకాలమున రక్షించగలిగిన దేవుడు నేను ఆరాధిస్తున్న యేసు. కష్టకాలాన్ని రక్షిస్తాడు. కష్టకాలములో దేవుడు రక్షించాలంటే నువ్వు కష్టకాలమున ప్రార్థన చేయాలి. 2 కష్ట దినములన్నీ పోగొట్టుకో. దేవుడు పోగొట్టాలి అంటే నువ్వు లోబడాలి, ఆయన మాట వినాలి. అప్పుడు దేవుడు నీకు నెమ్మదిస్తాడు. దేవుడు పలకరించి ధైర్యపరిచేవాడు. కష్ట దినాల్లో ఆయన నీ కన్నీళ్లు తుడుస్తాడు. కనుక నా మాటలు ముగిస్తున్నాను. నీ కష్ట దినాలు, దేశము సుభిక్షంగా ఉండాలన్నా క్రైస్తవులముగా మనం ప్రార్థన చేయాలి. మన కష్ట దినములలో దేవుడు మనకు తోడై ఉంటాడు. ప్రార్థనా వీరుల సమావేశానికి హాజరైన మీ అందరితో నా ప్రభు సెలవిస్తున్నాడు, నీవు మొరపెట్టాలి, ఉత్తరం ఇవ్వాలి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, పాదాలను బట్టి స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డలను దీవించండి. ప్రతికూల పరిస్థితులైనను అనుకూలపరిచావు. వాతావరణము ప్రతికూలంగా ఉన్నప్పటికీ, అయా వర్షాలు పడుతున్నప్పటికీ, అయా ఇదిగో ఈ కూడిక జయకరంగా జరుగుటకు కృప చూపావు. అందును బట్టి వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరి మీద నీ ఆత్మ నుంచి అభిషేకించి కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రి జరుగుతున్న కూటాన్ని జయకరంగా జరిగించండి. వేలుతో నింపి మహిమ పొందమని
యేసునామాన ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సవాసం ఎప్పుడెల్లప్పుడు సంఘానికి సగలగొడి పరిశుద్ధులకు ప్రభు ఆత్మతోడే నడిపించును గాక. ప్రభు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయచ్చు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.